నాకైతే ఎవ్రీ సెకండ్ ఏదో నాకు ఒక దీనిలాగా ఉండేదండి. ఇది నిజమా కళ ఏంటి అనేది, ఏంటి నిజమా ఇది, ఎక్కడి నుంచి శ్రీకాకుళం, ఎక్కడ ఆయన, ఎక్కడ మెగాస్టార్. ఎక్కడ మెగాస్టార్, ఆయన పక్కన నేను యాక్ట్ చేయడం ఆయన అసలు ఏంటిది అనేసి వెనక నుంచి ఉండి నేను అనుకుంటూ వాడిని ఇలాగ మళ్ళీ ఆయన ఒక లుక్ వేసాడు, ఈడు ఏం చేస్తున్నాడు వెనకతను ఆయన వాడు నన్ను లేదు అవునా? ఆయన ఎక్కడున్నా ఆ లొకేషన్ ఉంటే నా మీద ఒక కన్ను ఉండేది ఆయనకి, వీడు ఏం చేస్తున్నాడు ఏంటి, నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుందండి ఆయన. ఏమన్నా నా యాసో మరి మా ప్రాంతం ఏటో మరి తెలియదు కానండి, ఆయనకి వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి ముగ్గురికి ఉండే, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, నాగబాబు గారికి ముగ్గురికి ఉన్నాం. మా ప్రాంతం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం వాళ్ళకి. అన్ని ప్రాంతాలు ఇష్టమే వాళ్ళకి, కాదంటలేదు. ఎవరిని ఇక్కడ తక్కువగా చూడకూడదండి, అన్ని ఇష్టమే వాళ్ళకి. కానీ ఎందుకో తూర్పు అంటే వాళ్ళకి ఇష్టం కొంచెం. మరి ఆ సక్సెస్ మీట్లో మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, అలాగే మీ ఊరి ప్రజలందరూ వచ్చి చూస్తున్నారు అన్నటువంటి ఆ సిచ్యువేషన్ని మీరు మెగాస్టార్కి వేదిక మీద షేర్ చేశారు. అప్పుడేనండి థియేటర్కి వెళ్ళి రిలీజ్కి వెళ్ళి చూసుకొని ఒక 2 days అక్కడ ఒకటి ఉండి ఫంక్షన్కి వరంగల్ వచ్చాను, అక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్. చాలా ఎమోషనల్ అయ్యారు మీరు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి ఒక అదృష్టం వస్తుందండి, అదే ఇది. ప్రతి ఒక్కరు అనుకుంటారండి జీవితంలో ఒక్కసారైనా చిరంజీవి గారితో కలాలి, చిరంజీవి గారితో ఫోటో దిగాలి, చిరంజీవి గారితో. యాక్టర్స్కి అయితే ఒక్క ఫ్రేమ్లోనే కనబడాలి అనేది ఒక లైఫ్ గోల్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆయన కూడా అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని పిలిచి, ఇప్పుడున్న జనరేషన్స్, నా జనరేషన్స్ నుంచి ఇప్పుడు 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 పాత జనరేషన్ నుంచి ఇప్పుడు మా వరకు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని పిలిచి ఆయన క్యారెక్టర్ ఇచ్చాడండి.